అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాయ్స్ లైఫ్. ఇప్పుడు పెప్పర్ రైస్ చేసి చూపిస్తాను. కావాల్సిన పదార్థాలు: జీడిపప్పు, ఆయిల్, కరివేపాకు, మిరియాల పొడి, పచ్చిమిర్చి, కొత్తిమీర. కడాయిలో ఆయిల్ వేసి వేడయ్యాక జీడిపప్పు వేయించుకోవాలి. జీడిపప్పు వేగిన తర్వాత పచ్చిమిర్చి కొద్దిగా వేగిన తర్వాత కరివేపాకు తర్వాత మిరియాల పొడి. కొద్దిసేపు వేగిన తర్వాత రైస్ పొడి పొడి చేసి పెట్టుకోండి. అలా ఉడికించిన అన్నంని పొడి పొడిగా చేసి చల్లార్చుకొని కళాయిలో వేసేయాలి. బాగా కలిపి సాల్ట్ తగినంత, మన రుచికి తగినంత సాల్ట్ వేసుకొని కలిపి చివరిగా కొత్తిమీర చల్లుకోవాలి. మన రుచికి సరిపడా సాల్ట్. చివరిగా కొత్తిమీర చల్లుకొని అన్నం ప్రీహీట్ అయ్యేదాకా బాగా కలుపుకొని దించేసుకోవాలి. ఒకసారి చేసుకొని తినండి, బాగుంటుంది. జలుబు దగ్గు ఏమున్నా తగ్గిపోతుంది. బాగా కలిపి రైస్ని కొంచెం బాగా ప్రీహీట్ అయిన తర్వాత దించేసుకోవాలి. ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా పొడి పొడి పొడిగా రావాలి అన్నం. కొత్తిమీర, జీడిపప్పు ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకొని ఈ చివరిగా ఇట్లా ఈ విధంగా కలిపిన తర్వాత డిష్ అవుట్ చేసుకుని మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్కి సపోర్ట్ చేయండి. అందరు తిన్నాం, కూర్చోండి.